South India Shopping Mall. Festival and wedding celebrations. సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఏంటి యాక్టింగ్ అంటే అంత ఇష్టమా? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండే, మా అక్క కూడా ఇంట్రెస్ట్ ఉండే. అక్క నుంచి వచ్చింది దానికి ఈ ఇంట్రెస్ట్? చిన్నప్పుడు నాకు కూడా ఎట్లా చేస్తారని ఉండే, దాన్ని కూడా చెప్పేసరికి సినిమా థియేటర్కి మీ ఫ్రెండ్స్ వెళ్ళి ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరూ వెళ్ళి ఉంటారు. ఏం చెప్పారు మోస్ట్లీ ఎక్కువ మంది చెప్పింది ఏంటి? ఆ టీత్ రియలా అని అడిగి, ఆ టీత్ ఇంకా మేకప్ గురించి అడిగి. నేను కూడా ఆ టీత్ అదే రియల్ ఏమో అనిపించింది అను. అంటే ఫస్ట్ నేను ఒక టైప్లో ఫిక్స్ అయ్యి ఆడిషన్ ఇచ్చాను. ఎవరు బయట ఎప్పుడన్నా గుర్తుపెట్టారు ఇలా కిష్కిందపురి తర్వాత? కిష్కిందపురి తర్వాత నార్మల్గా అటు విజయవాడ సైడ్ వెళ్ళాం. ఏమని అడిగారు? అప్పుడు నార్మల్గానే ఉండే, తర్వాత ఈ కిష్కిందపురి రిలీజ్ అయినాక కొంచెం అటెన్షన్. ఏదైనా ఒక సీన్లో బాగా మెచ్చుకున్నారు డైరెక్టర్ అంటే సింగిల్ టేక్లో ఫట్మని చేసేసి? ఆ చంపే సీన్ ఒకటి, నువ్వేనా డైరెక్టర్ సరే గుర్తుపట్టలేదు ఇంకా ఆ మేకప్లో చేసి. ఇలాంటి సినిమా చేయాలని ఏమన్నా డ్రీమ్ ఉందా ఇప్పటి నుండి? స్ట్రేంజర్ థింగ్స్ అన్న హ్యారీ పాటర్ టైప్ ఒక మూవీ చేయాలి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు మనం రీసెంట్గా కిష్కిందపురి సినిమా చూసాం కదా. సో శాండీ మాస్టర్ ఒక రేంజ్లో భయపెట్టారు. అయితే శాండీ మాస్టర్ జూనియర్ వర్షన్ని మనం చూసాం కదా ప్రేమ గారితో కలిపి. అసలు ఆ అబ్బాయి తన ఏజ్కి అసలు ఎలా యాక్ట్ చేశాడని చెప్పి నేను అనుకున్నాను. ఈవెన్ నాకు ఆ క్రెడిట్స్లో కూడా ఎక్కడ కనిపించలేదు, వికీపీడియాలో ఎక్కడ కూడా ఆ పేరేంటి ఆ అబ్బాయిది అని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ అంటే మనం ఎవరినైతే తలుస్తామో డెస్టినీ అలా కలుపుతుంది అంటారు కదా, నాకు తను బయట కనిపించాడు అనమాట. నేను గుర్తుపట్టి తను అడిగి ఈరోజు ఇంటర్వ్యూకి అయితే తీసుకొచ్చాను. తన పేరు హర్షిత్ పైడిపల్లి. మాట్లాడదాం మనతో పాటు. హాయ్ బ్రో. హాయ్ అన్న. బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్, అసలు చాలా బాగా, అసలు నీ ఏజ్ తర్వాత తెలిసింది కానీ బట్ చాలా బాగా చేసావు అసలు. థ్యాంక్స్ అన్న. ఏంటి యాక్టింగ్ అంటే అంత ఇష్టమా? అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండే, మా అక్క కూడా ఇంట్రెస్ట్ ఉండే, అందుకే తను ఒక అకాడమీలో అట్లా జాయిన్ చేసింది కోవిడ్లో. దాని త్రూ ఒక వే వచ్చింది, దానివల్ల. అక్క నుంచి వచ్చిందా నీకు ఈ ఇంట్రెస్ట్? అంటే ఫస్ట్ చిన్నప్పుడు నాకు కూడా ఎట్లా చేస్తారని ఉండే, తను కూడా అడిగేసరికి ఇంకా నేను ఓకే అన్న. మా సిస్టర్ ఉంటుంది, ఇంకో సిస్టర్, తను కూడా మా ఇద్దరికి ఇంట్రెస్టే, తను కూడా చెప్పేసరికి ఇంకా. సో విశ్రవపుత్ర కాదు, అప్పుడు ఆ రోల్ చేసిన తర్వాత మీరు చూసుకున్నారు కదా, ప్రీమియర్ చూసుంటారు, తర్వాత సినిమా థియేటర్కి మీ ఫ్రెండ్స్ వెళ్ళి ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరూ వెళ్ళి ఉంటారు. ఏం చెప్పారు మోస్ట్లీ ఎక్కువ మంది చెప్పింది ఏంటి? మోస్ట్లీ ఆ టీత్ రియలా అని అడిగి, ఆ టీత్ ఇంకా మేకప్ గురించి అడిగి మోస్ట్లీ. ఇంకా బాగుందని అన్నారు. నేను కూడా ఆ టీత్ అదే రియల్ ఏమో అనిపించింది అనమాట. బయట చూసాక తెలిసింది కానీ మేకప్ అని. బట్ చాలా న్యాచురల్గా యాక్ట్ చేసావు అసలు. నీకంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. కానీ ట్రైన్ అయ్యావా ఎప్పుడైనా ఎక్కడైనా? ఈ అకాడమీ అని చెప్పాను కదా, అందులో ఒక అకాడమీలో ట్రైన్ అయ్యావు, క్లాసెస్ తీసుకున్నావు? ఆన్లైన్లో తీసుకున్నాం కోవిడ్ టైంలో. ఒక ఆన్లైన్లో తీసుకున్నావా? ఆన్లైన్ క్లాసెస్లో అంత నేర్చుకున్నావు అంటే చాలా గ్రేట్. ఓకే, సో విశ్రవపుత్ర క్యారెక్టర్ చేసినప్పుడు కొంచెం అది వాకింగ్ స్టైలు ఇదంతా చాలా, ఐ మీన్ నువ్వు ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. ఎలా చేసావు అది? అంటే ఫస్ట్ నేను ఒక టైప్లో ఫిక్స్ అయ్యి ఆడిషన్ ఇచ్చాను, అది వాళ్ళు సెలెక్ట్ చేసేసాను. తర్వాత నార్మల్ షూట్కి వెళ్ళినాక అక్కడ శాండీ మాస్టర్ కూడా ఉండే, తను ఎట్లా చేస్తాడో తనది ఒకసారి పోస్టర్ చూపిస్తే దాన్ని బట్టి క్యాచ్ చేసేసి చెప్పి. ఓకే, శాండీ మాస్టర్ని చూసావు కొంచెం? ఓకే, ఆయన లుక్ ఎలా ఉంది పోస్ట్? ఆయన పోస్టర్ ఎట్లా పెట్టాలో నేర్పిస్తే దాన్ని ప్రాక్టీస్ చేసేసి. ఓకే, ఎందుకంటే జూనియర్ వర్షన్ కాబట్టి సేమ్ ఉండాలి కాబట్టి నైస్. అది నువ్వు ఆ వర్షన్లో భయపడతా ఉంటావు కదా, అమ్మ వస్తుంది దగ్గరికి, ఇవన్నీ ఈవెన్ కొంచెం భయపెట్టే సీన్లు ఉన్నాయి నీ దగ్గర. నువ్వేమన్నా భయపడ్డావా అవి చెప్పినప్పుడు? మోస్ట్లీ షూటింగ్ టైం కాబట్టి పెద్ద ఏమి ఉండదు కాబట్టి, ఎఫెక్ట్స్ అవి ఉండవు కాబట్టి భయపడలేదు. చూసుకున్నప్పుడు కొద్దిగా ఆ సీన్స్లో కిల్లింగ్ సీన్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం అట్లా. అది కిల్లింగ్ సీన్ ఎలా చేసావు? నార్మల్గా బ్లడ్ సిరప్ అట్లా షుగర్ సిరప్ని అట్లా చేయించేశారు, నార్మల్గానే చేసేసిన. ఎక్కి మరీ పొడి చేస్తావు కదా. ఐ మీన్ చాలా మెచ్యూరిటీ ఉందనిపించింది నాకు. తర్వాత ఐ మీన్ తెలిసింది నువ్వు కొన్ని సినిమాలు చేసావు ముందు ప్రీవియస్లీ అని చెప్పి. బట్ ఇప్పటిదాకా ఎవరైనా గుర్తుపట్టారా ముందు కిష్కిందపురికి ముందు? కిష్కిందపురికి ముందు అంటే మోస్ట్లీ నువ్వని కొందరు చెప్పారు, దాంట్లో చూసాను, దీంట్లో చూసాను అని అంతే. సో నేను అక్కడ అమీర్పేట్ దగ్గరలో నేను చూశాను. సో మోస్ట్లీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు నువ్వు, మీ మమ్మీ, మీ చెల్లి.
అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. మేబీ ఆ టైంలో ఏంటి స్కూల్ అయిపోద్దా, ట్యూషన్ అవుద్దా? ఆహా, నార్మల్గా బయట షూస్ షాపింగ్ అని వెళ్ళాం. ఓకే, షాపింగ్కి వెళ్ళి రిటర్న్ వస్తావు. ఓకే, ఎవరు బయట ఎప్పుడన్నా గుర్తుపట్టారా ఇలా కిష్కిందపురి తర్వాత వెళ్తున్నప్పుడు? కిష్కిందపూర్ తర్వాత నార్మల్గా అటు విజయవాడ సైడ్ వెళ్ళాం టెంపుల్ కానీ, అక్కడ గుర్తుపట్టారు. ఓకే, మూవీ ప్రమోషన్ కాకుండా నార్మల్గా మీరు వెళ్తే గుర్తుపట్టారు. నార్మల్గా వెళ్తాం. ఏమని అడిగారు? అంటే ఫస్ట్ చూసి నేను కాదనుకున్నారంట, తర్వాత అడుగుదామా అని లాస్ట్కి అడిగితే నేనే అని తెలిసి ఒక ఫోటో తీసుకున్నారు అంతే. అది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అంటే నేను ఇమీడియట్గా గుర్తుపట్టేశాను. నాతో పాటు నా ఫ్రెండ్ ఉండి వాళ్ళు గుర్తుపట్టలేదు, కానీ నేను ఇమీడియట్గా గుర్తుపట్టాను. నేను ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. యా, బట్ స్కూల్లో చేంజెస్ ఏంటి? ఇప్పుడు నువ్వు 8th క్లాసా? 8th. ఏ స్కూల్? నలంద విద్యాభవన్. ఓకే, సో ఇప్పుడు స్కూల్లో చేంజెస్ ఏమన్నా వచ్చినాయా కిష్కిందపురి తర్వాత? అంటే దానికంటే ముందు అటెన్షన్, దానికంటే ముందు మూవీస్లో చేస్తాను తెలుసు. కొన్ని మూవీస్లో వాళ్ళు నేను ఇందులో ఉన్నా అని చెప్తే వాళ్ళు చూసిన మూవీస్ కూడా ఉన్నాయి. అప్పుడు నార్మల్గానే ఉండే, తర్వాత ఈ కిష్కిందపూర్ రిలీజ్ అయినాక కొంచెం అటెన్షన్ అట్లా వచ్చింది. ఏంటి నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా కొంతమంది బ్యాచ్, వాళ్ళలో ఏం చేంజ్ చూసావు నువ్వు? వాళ్ళు నార్మల్గా ఇట్లా కిష్కిందపూర్ నా నేమ్ పెట్టి పిలవడం అట్లా. ఏమనిపిస్తున్నారు? విశ్రవ అనుకుంటా అట్లా అంటున్నారా? కొంతమంది అయితే జస్ట్ నార్మల్గా ఎక్కిరించడం అట్లా. ఎందుకు ఎక్కిరిస్తున్నారు? అంటే ఆ టీత్ అట్లా మేకప్ ఉంటది కదా అట్లా. అంటే నెగిటివ్ గానా పాజిటివ్ గానా? పాజిటివ్ గానే. ఓకే, ఇప్పుడు ప్రేమ గారితో చేసావు. ఆవిడ చాలా సీనియర్ యాక్ట్రెస్. ఎప్పుడో ఈవెన్ నేనే చిన్నప్పుడు, మరీ చిన్నప్పుడు ఆవిడ సినిమాలు నా చిన్నప్పుడు రిలీజ్ అయింది, నేను ఎంత ఉన్నప్పుడు, నీ అంత ఉన్నప్పుడు. సో ఇప్పుడు ప్రేమ గారితో యాక్ట్ చేసావు. ఆవిడ మధ్యలో గ్యాప్ కూడా తీసుకున్నారు. ఏమైనా టిప్స్ చెప్పారా? నార్మల్గా అయితే మోస్ట్లీ ఏం మాట్లాడలేదు, అంతే. ఏం చెప్పలేదు అసలు, మోస్ట్లీ ఏం మాట్లాడలేదు, పేరు తెలుసుకోవడం అట్లా. పోనీ ఏమన్నా అక్కడ ఏమన్నా చిన్న బాండింగ్ ఏర్పడిందా మీ ఇద్దరి మధ్య? కొంచెం నిజంగా మదర్ అండ్ సన్ కదా సినిమా. కొంచెం. ఏమని పిలిచేవాడు? మామనే పిలిచేవాడు. ఎవరన్నా అనేవారా అమ్మ అని పిలువ కొన్ని రోజులు అని చెప్పి ఇలాగ ఏమన్నా? అలాంటిది ఎక్కువ అంత టైం స్పాన్ ఉండేది కదా, టైం స్పెండ్ చేయడానికి ఉండేది కదా, డైరెక్ట్ సెట్లోకి వెళ్ళడం, యాక్ట్ చేయడం అంతే. మేకప్ కే ఎక్కువ టైం తీసుకునేది, ఒక 1.5 hour అట్లా వేసేసారు. ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిందా మేకప్? బికాస్ ఇవన్నీ సెటప్ కదా, ఉంచుకోవాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంచుకోవాలి. సాంగ్ లో ఒక సీన్ ఉంటది, అన్నం తినే సీన్. ఆ టీత్ పెట్టుకొని అన్నం తినే సీన్ ఏంటంటే, అది ఫస్ట్ సీన్ అయిపోగానే ఆ టీత్ తీసేసి మళ్ళీ వాష్ చేసి మళ్ళీ పెట్టుకోవాలి. అదంతా ఉండే ఆ టీత్ సెట్ వల్ల. ఈవెన్ నువ్వు తింటావు ఒకసారి, మమ్మీ తినిపిస్తారు, రెండు ఉంటాయి వెర్షన్స్. ఆ టీత్ ఇంప్రెషన్ తీసుకున్నప్పుడేమో నా పన్ను ఒకటి ఊడిపోయి ఉండే, తర్వాత షూటింగ్ కి అది పెరిగింది మళ్ళీ, సో అది కూడా కొంచెం ఉండే. పన్ను అర్థం కాలేదు. టీత్ ఇంప్రెషన్ ఉంటుంది కదా, అది తీసుకొని దాన్ని ప్రాస్థెటిక్ చేశారు. దాంట్లో ఏంటంటే అప్పుడు నాకు ఒక టీత్ పోయింది, ఆ తర్వాత మళ్ళీ గ్రో అవుద్ది కదా, ఆ టీత్ ఇంప్రెషన్ అక్కడ పన్ను లేకుండా తర్వాత గ్రో అయ్యేసరికి ఇట్ సైడ్ ఉంటది, అది ఇట్లా క్రాస్ ఉండే, దానివల్ల అయింది కొంచెం. దానివల్ల ఇప్పుడు అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పెట్టిందా? ఓకే, చాలా ఇబ్బందులు ఉన్నాయి అయితే టీత్ వల్ల కొంచెం. ఓకే, అంటే ఏదైనా కష్టమైన సీన్ అనిపించిందా? నువ్వు ఎక్కువ టేక్స్ తీసుకున్న సీను, కొంచెం ఇబ్బంది పడిన సీను? మోస్ట్లీ అయితే అట్లేం లేదు. ఎక్కువ టేక్స్ తీసుకున్నదంటే ఒక ఉయ్యాలలో ఊగే సీన్ ఉంటది, అది కెమెరా ముందుకెళ్ళేటప్పుడు బ్యాక్ ఉండాలి, బ్యాక్ వెళ్ళేటప్పుడు ముందుకు ఉండాలి, అది కొంచెం ఎక్కువ టేక్స్ అయింది. ఓకే, నువ్వు కెమెరాని ఫాలో అవ్వాలి. కెమెరా ముందుకు వస్తున్నప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళాలి, కెమెరా మళ్ళీ వెనక్కి వెళ్తున్నప్పుడు నువ్వు ముందుకు రావాలి. నాకు క్లారిటీగా గుర్తులేదు, కానీ ఎటో వెళ్ళాలి కెమెరాకి ఆపోజిట్ అయితే. ఆ సీన్ అయితే చాలా టేక్స్ అయింది. అసలు నాకు ఫస్ట్ అది అర్థం కాలే, అర్థమైన తర్వాత చేసేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ టేక్స్ అయింది. ఏదైనా ఒక సీన్ లో బాగా మెచ్చుకున్నారా డైరెక్టర్? అంటే సింగిల్ టేక్ లో ఫట్ మని చేసేసి. ఆ చంపే సీన్ ఒకటి, ఇంకా ఒకటి సాంగ్ లో ఉంటది మిర్చీస్ దగ్గర అట్లా నూరడం, అక్కడ బాగుందని అన్నారు. అట్లనే ఈ హ్యాండ్స్ ఇట్లా పెట్టడం అదంతా ఈజీగా నేర్చుకున్నాం అట్లా అని అన్నారు. ఫస్ట్ అయితే ఒక రోజు మేకప్ లేకుండా నేను నార్మల్ డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం అనుకుంటే, నువ్వేనా డైరెక్టర్ సారే గుర్తుపట్టలేదు ఇంకా ఆ మేకప్లో చూసి. ఓకే, శాండీ మాస్టర్కి బయట చాలా అప్లాస్ వచ్చింది ఆ క్యారెక్టర్కి. చాలా మంది చాలా పొగిడారు, ఈవెన్ క్రిటిక్స్ కూడా చాలా పాజిటివ్ రివ్యూస్ రాశారు. ఆయన పాపం చెప్పారు, ఆ వాకింగ్ చేస్తున్నప్పుడు ఈ కాళ్ళు అవి ఇక్కడెక్కడ బాగా నొప్పి వచ్చేవి అని చెప్పి. మరి నువ్వు సేమ్ కదా, నువ్వు అలాంటి వాకింగే చేసావు, నీకేమనిపించింది? నీకు అంటే ఫస్ట్ లో కొంచెం హార్డ్ ఉండే, తర్వాత 5 days షూట్ జరిగింది, 5 days లో కంప్లీట్ చేసారు. ఒక 2 days అట్లా పెయిన్ ఉండే, తర్వాత నార్మల్ గానే ఉండింది. సో నీ షూట్ మొత్తం 5 days లో కంప్లీట్ చేసావు. ఓకే, సో ఇప్పుడు శాండీ మాస్టర్ చూసారు కదా నీ వర్షన్, నువ్వు శాండీ మాస్టర్ని చూసి సేమ్ చేసావు. సో తర్వాత ప్రమోషన్స్ లో ఎక్కడైనా శాండీ మాస్టర్ కనిపించారా?
అంటే నేను ప్రమోషన్స్కి వెళ్ళలేదు. తర్వాత అసలు కలవలేదు ఇంకా శాండీ మాస్టర్ని? కలవలేదు. ఈవెన్ ఆన్ ఫోన్ కాల్ లేదంటే చాట్ అసలు? సో ఆయన పాపం నిన్ను ఎలా అప్రిషియేట్ చేసేవారో మిస్ అయ్యావు. ఎందుకు ట్రై చేయలేదా అసలు? ఒకసారి పోనీ కలుద్దాం లేదంటే ఒకసారి కాల్ చేద్దాం, కాంటాక్ట్ అవుదాం ఇలాగేమన్నా? అంటే కాంటాక్ట్ లేదు, ఇన్స్టాగ్రామ్లో ట్రై చేయలేదు, ఇంకా ఐడియా లేదు. ఒకవేళ కాంటాక్ట్ ఉంటే ట్రై చేసేవాడుగా మోస్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు జూనియర్ వర్షన్ కదా, సో ఆయన సినిమా అంతా చూసినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో రూట్స్ అవన్నీ చూస్తారు కాబట్టి మేబీ ఈవెన్ సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. బాగా చేసావు, ఇంకొంచెం ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేలాగా. యా, సో ముందు పరాక్రమం సినిమా ఒకటి చేసావు, సో మంచి రోల్ చేసావు అది. సో నార్మల్గా బండి సరోజ్ గారి గురించి బయట అందరూ ఆయన కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంటారు, ఆయన యూనిక్గా ఉంటారు అని అంటూ ఉంటారు. మీ మీద ఎప్పుడైనా ఆయన ఎక్కువ కోపిష్టేమో అని అనుకుంటారు. మీ ఎప్పుడైనా కోప్పడ్డారా షూట్లో కానీ? సీరియస్గా ఉండడం ఎలాంటి? లేదు, బాగానే ఉండేవారా నార్మల్గా? నార్మల్గానే ఉండేవారు అంతే. ఎప్పుడు అసలు ఆయన ఎలాంటి పర్సన్ నీకు ఏమనిపించింది? కొంచెం ఏమన్నా భయపడేవాడువా దగ్గరికి వెళ్ళడానికి? బికాస్ బయట అందరూ అలాంటి ఇమేజ్ క్రియేట్ చేశారు ఆయనకి. అంటే నార్మల్గా అయితే సెట్లో నేను ఉన్నప్పుడు అయితే నార్మల్గానే ఉండే. అంటే ఏదైనా కొంచెం కెమెరా లైటింగ్ అట్లా లేట్ అయితే జస్ట్ నార్మల్ కోపం వచ్చేది, కానీ నార్మల్గానే ఉండేవాడు. మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఎట్లా సీన్. ఆయన ఎప్పుడన్నా కోపడ్డం, ఐ మీన్ హ్యూమరస్ యాంగిల్ చూసావా ఆయనలో? ఎప్పుడన్నా జోక్ చేయడం, నవ్వడం? అవునా? హ్యూమరస్ యాంగిల్ అంత ఉంటుందా? ఉంటుంది, కామెడీ చేస్తాడు, నవ్వుతాడు. చూసాను, బాగానే ఉంటాడు అందరితో, మోస్ట్లీ అందరితోనే. ఓకే, సో ఇంతకు ముందు నువ్వు డ్రామా జూనియర్స్ నుంచి వచ్చావు. డ్రామా జూనియర్స్ నీకు ఎంతవరకు యూజ్ అయ్యింది యాక్టింగ్ నేర్చుకోవడానికి? అంటే మెంటర్స్ అందరూ యాక్టింగ్ ఏది ఎట్లా చేయాలి, ఏది ఎంత బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది అవి చెప్పారు. దానివల్ల కొంచెం యాక్టింగ్ స్కిల్స్ అవి ఇంప్రూవ్ అయ్యాయి నాకు. దానివల్ల ఏమన్నా ఐ మీన్ బయట ఎవరైనా డ్రామా జూనియర్స్ కంటెస్టెంట్ అని చెప్పి గుర్తుపట్టి నీకు ఐ మీన్ ఇలా ఆఫర్ అలా ఏమన్నా వచ్చిందా? ఒకటైనా వచ్చింది? ఆడిషన్స్ వచ్చాయి అనుకుంటా, కానీ మోస్ట్లీ నాకు అంత స్కోప్ ఉన్న స్కిట్స్ ఏం రాలేదు, జస్ట్ నార్మల్ మెయిన్ లీడ్ అట్లా ఉన్నాయి. సో దానివల్ల డ్రామా జూనియర్స్ వల్ల స్కోప్ లేదు, కానీ యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఓకే, సో ఆడిషన్కి వెళ్ళినప్పుడు అసలు ఏం చేస్తావు? బేసికల్లీ ఏదైనా ఆడిషన్కి వెళ్ళావు, ఏదో ఒకటి చేసి చూపించమన్నారు, ఏం చేస్తావు? ఒక డైలాగ్ ఉంటుంది నానిది, అది చేస్తాను. ఇంకోటి ప్రభాస్ది ఛత్రపతి మూవీలో ఉంటుంది, అది చేస్తావు ఒకసారి? ఒక్క అడుగు అప్పలనాయుడు, ఇది పోర్ట్ ఏరియా, అంటే నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేలపైన ఏళ్ళ తడబడి గంజికేడ్చాం, గుడ్డకేడ్చాం, కడుపు మారితే కన్నీళ్ళు మింగి బతికాం. ఇప్పుడు ఆ కన్నీళ్ళు మండాయి, ఎవడైనా వస్తే మాడిపోతాడు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజంతో వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడిజంతో వచ్చినా, పోర్టుకో శవం చెప్పిన పోటెత్తుతాయి. ఓకే, నాని డైలాగ్ ఏంటి? అది మూవీ సరిగా గుర్తులేదు, కానీ డైలాగ్ చెప్తా. ఓకే, నమస్తే మాజీ, ఖైసే ఆప్, సబుజ్ టీకా, నేను ప్రకాష్. పేరులో బోళ్ళంతా క్యాష్ ఇచ్చావు, మరి చేతిలేది? అని నేను ఏమైనా కార్లు అడిగాను, బంగ్లా అడిగాను, ఏదో 1 కోటి రూపాయలు అడిగా. గత 25 సంవత్సరాలు వచ్చి పూజలు చేస్తున్నానే, సెలవు రోజులు రద్దు రోజు పోలీస్ నుంచి వాళ్ళు అటెండెన్స్ తప్పించుకొని పూజలు వచ్చినా రాకపోయినా నేను వచ్చి పూజలు చేస్తున్నాను, ఆయన డోంట్ కేర్. అంటే అన్నాం అనుకోదు, మనలో మన మాట తల్లి కొడుకులం అనుకోవచ్చు. ఇటువైపు కొంచెం చూడమ్మా, మళ్ళీ ఇంకొంచెం ఆగావనుకో బయట ట్రాఫిక్ పెరిగిపోద్ది, మళ్ళీ ఆ గోల నా గోల నీకు వినపడదు. కొడుకులాంటివన్నీ నీకు 4 రోజులు టైం ఇస్తా, 1 month 1 crore. జై భాగ్యలక్ష్మి, జై జై భాగ్యలక్ష్మి. సో పైసా సినిమా ఇది. ఓకే, నేను మోస్ట్లీ చాలా మందిని చూసాను ఇదే ఐ మీన్ ఈ డైలాగ్ ఎక్కువ చెప్తూ ఉంటారు. ఈవెన్ ఛత్రపతి పక్కన పెడితే ఇదే డైలాగ్ ఎక్కువ చెప్తూ ఉంటారు, ఎందుకు? అంటే ఈ డైలాగ్ ఎక్కువ చెప్తారని మొన్న నేను ఒక ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఇదే సేమ్ చెప్పారు, వాళ్ళు కూడా చెప్పిల్లు ఇదే మోస్ట్లీ ఎక్కువ మంది చెప్పిల్లు. అంటే నేను అది ఈ డైలాగ్ ఒకళ్ళు చెప్పడం ఇప్పటి వరకు చూడలే, నేను కొన్ని యూట్యూబ్లో చూసేటప్పుడు నాకు అది దొరికింది. సో నేను ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నా, ఇది ఎక్కువ మంది చెప్తారని ఆ రోజు వరకు నాకు కూడా తెలియదు. ఆ తర్వాత ఈ ఛత్రపతి నేర్చుకొని అది కంటిన్యూ చేసిన, ఇది ఆపేసిన. నువ్వు సలార్ సినిమాలో చిన్న రోల్ చేసావు కదా, ఇప్పుడు సలార్ సినిమాలో ఐ మీన్ మన పృథ్వీరాజ్ సుకుమారన్ జూనియర్ వర్షన్ చేశాడు, గుర్తుందా? అంటే నేను ఆ మూవీ ఒకటేసారి చూసి నార్మల్గా. ఓకే, జూనియర్ వర్షన్ చేశాడు తను కూడా మోస్ట్లీ ఇదే డైలాగ్ చెప్తాడంట. అవునా? నాకు తెలియదు అసలు ఇంత మంది చాలా మంది, నేను ఐ మీన్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు చాలా మంది చెప్పారు, నేను చాలా రీల్స్ చూశాను బయట. ఎందుకు చెప్తారు అనేది, అంటే పెద్ద డైలాగ్ కదా, అది గుర్తుపెట్టుకుని ఫటాఫట్ చేయడం. ఈవెన్ నాని గారి డైలాగ్ కాబట్టి ఖచ్చితంగా యాక్టింగ్కి స్కోప్ ఉంటుంది. కాకపోతే ఎందుకు చిన్న చిన్న డైలాగ్స్, ఎక్స్ప్రెసివ్ డైలాగ్స్ ఎందుకు తీసుకోవట్లేదు?
ఇప్పుడు నువ్వు డైలాగ్ ఎంత బాగా గుర్తుపెట్టుకుంటావో తెలుస్తుంది ఈ డైలాగ్ చెప్పడం వల్ల. బట్ ఏంటంటే ఎనర్జెటిక్గా డైలాగ్ చెప్పడం వెళ్ళిపోద్ది. ఒకవేళ నీకు ఎమోషనల్ క్యారెక్టర్, ఇప్పుడు నువ్వు చేసింది కిష్కింధపురి అసలు ఎనర్జెటిక్ క్యారెక్టర్ కాదు, అది ఒక ఎమోషనల్ క్యారెక్టర్, ఒక డీప్ క్యారెక్టర్, చాలా మెచ్యూరిటీ ఉండాలి. సో నువ్వు అలాంటి డైలాగ్స్ ఎప్పుడు తీసుకోవా ఆడిషన్కి వెళ్ళినప్పుడు? ఒకటి ఎమోషనల్ డైలాగ్ ఉంటుంది అక్క తమ్ముడు లాంటిది, అది మోస్ట్లీ కొన్ని ప్లేసెస్లలో మీకు ఏ టైప్ ఆఫ్ ఆడిషన్ కావాలని అంటే వాళ్ళు ఎమోషనల్ అంటే నేను ఇది చెప్తాను, లేకపోతే నార్మల్ ఛత్రపతి అన్న ఇదన్నా చెప్పేస్తాను. ఎమోషనల్ డైలాగ్ ఒకసారి చెప్తావా ప్లీజ్? అక్క ఏంటి ఇలా పండుకున్నావు? ఓహో నా దగ్గర యాక్షన్లా చెప్తానుండు. ఏంటి అది లేవట్లేదు? అక్క రక్తం రక్తం ఇక్కడికి రక్తం ఎలా వచ్చింది? అక్క అక్క లే అక్క, అక్క అక్క లే అక్క, అక్క అక్క నాకు భయం వేస్తుంది అక్క లే అక్క. ఆంటీ ఆంటీ చూడండి ఆంటీ మా అక్క ఇలా పడిపోయింది ఆంటీ, లేవట్లేదు ఆంటీ చూడండి ఆంటీ ఏమైందో. అక్క అక్క లే అక్క నాకు భయం వేస్తుంది అక్క. అయ్యో ఆంటీ ఆంటీ మీరు ఒక్కసారి అంబులెన్స్ కాల్ చేస్తారా ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఆంటీ కాల్ చేయండి ఆంటీ, ఆంటీ ఎవరైనా కాల్ చేయండి అన్న, అన్న ప్లీజ్ అన్న నువ్వైనా కాల్ చేయన్న, మా అక్కకేమో అయిందన్న తెలియట్లేదు అన్న ప్లీజ్ అన్న, త్వరగా అన్న ప్లీజ్ అన్న. అక్క అక్క అన్న కాల్ చేస్తున్నాడు అక్క, అంబులెన్స్ వస్తుంది లే అక్క, అక్క మనం వెళ్దాం అక్క, అక్క లే అక్క, అక్క లే అక్క. సూపర్ సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అక్క అక్క అని చెప్పి అక్కడ యాక్షన్ చేస్తున్నావు కదా, మీ అక్క అనుకుంటూ ఉంటుంది ఏం పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అని చెప్పి. అంటే నువ్వు అటు తిరిగి ఆంటీ అని పిలిచావు, పొరపాటున అటు తిరిగి ఉంటే మీ అక్క కొట్టేది నువ్వు వెళ్ళేటప్పుడు పక్కా. నువ్వు ఇటు తిరిగి ఆంటీ అని అడిగావు కాబట్టి ఓకే ఓకే. బట్ సూపర్, అసలు చాలా బాగా చేసావు. కళ్ళలో కొంచెం నీళ్ళు తిరిగినాయి కదా. అంటే నువ్వు తెచ్చుకుంటావా అలాగా ఎప్పుడైనా? అలాంటి వచ్చినప్పుడు ఫీల్ అవుతావా ఏమన్నా ఆ సీన్ని? కొన్నిసార్లు అట్లా ట్రై చేసిన వచ్చింది, బట్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ గ్లిజరినే ఇచ్చారు ఎందుకో తెలియదు. గ్లిజరిన్ ఉండడమే సేఫ్ మోస్ట్లీ, ఎందుకంటే కంప్లీట్ న్యాచురల్గా డిపెండ్ అవ్వడం ఇబ్బంది కాబట్టి. అండ్ హెయిర్ ఎందుకు అంత పెంచుకుంటున్నావు? అంటే ఆల్ క్యారెక్టర్స్కి అది సూట్ అవుద్దా ఏంటి? అంటే ఫస్ట్ ఒక మూవీ కోసం అని నార్మల్గా అది పెంచుకున్నా, కానీ ఆ మూవీ పోస్ట్పోన్ అవ్వడం వల్ల మధ్యలో వచ్చిన ఆడిషన్స్ అని నేను ఈ హెయిర్ మీదనే ఇచ్చిన. సో వాళ్ళు ఈ హెయిర్ మీదనే సెలెక్ట్ చేసిళ్ళు. వాళ్ళ మూవీస్ కోసం ఉంటా అంటే ఇంకో ఆడిషన్స్ వచ్చినాయి, సో ఇట్లా హెయిర్ కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతూ ఉందా? ఈవెన్ ఇప్పుడు కొత్తగా ఏమన్నా చేస్తున్నావా మూవీస్ ఇప్పుడు? రేపటి నుంచి ఉంది షూట్ ఒకటి ఆనంద్ దేవరకొండ మూవీది, నార్మల్ అవుట్డోర్ లో ఉంది ఆంధ్రలో, అక్కడికి దానికి కూడా హెయిర్ కోసమే. సేమ్ ఇలా హెయిర్ తోనే ఆడిషన్ ఇచ్చా? దానికి ఇంకా హెయిర్ ఎక్కువ ఉండాలి, కానీ నేను మధ్యలో కట్ చేయడం వల్ల కొంచెం నార్మల్ గా ఉంది. రేపటి నుంచి ఆంధ్ర వెళ్తున్నావు అయితే? ఎన్ని డేస్ మళ్ళీ షూట్? 16 అంటే మధ్యలో లేదనుకుంటా, 4th వరకు ఉంది, మధ్యలో ఒక 3-4 days అట్లా గ్యాప్ ఉంది అనుకుంటా. డేట్స్ మా మమ్మీకే తెలుసు, ఇంకా మమ్మీ ఇంకా మేనేజర్ మొత్తం మేనేజ్ చేసేది నీ స్కెడ్యూల్ అంతా. ఇప్పుడు స్కూల్లో మరి క్లాసెస్ అన్ని మిస్ అవుతూ ఉంటావు కదా, ట్రావెల్ చేస్తావు మళ్ళీ వస్తావు, కొన్ని చాలా ఇబ్బంది పడతావు. బికాస్ నువ్వు 8th క్లాస్ అంటే హై స్కూల్, ఇప్పుడు కొంచెం సబ్జెక్ట్స్ టఫ్ గానే ఉంటాయి. ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బి బాల్ కాదు కాబట్టి. మరి ఎలా బ్యాలెన్స్ ఎలా చేస్తున్నావు? అంటే నేను మా అక్క ట్విన్స్, ఇద్దరం సేమ్ క్లాస్ ఉంటాం, సేమ్ సెక్షన్ కాబట్టి నోట్స్ అన్ని తన నాకు ఫొటోస్ పంపిస్తే నేను రాసుకుంటా, మ్యాథ్స్ అర్థం కానీ తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇద్దరు ట్విన్స్ సేమ్ క్లాస్? సేమ్ క్లాస్. ఓకే. ఈ అక్క కాకుండా ఇంకో అక్క? 3 minutes డిఫరెన్స్. 3 minutes డిఫరెన్స్. మరి అక్క అనే పిలుస్తావా ఆయన? ఫస్ట్ అప్పట్లో చిన్నప్పుడు పెద్ద అక్కని అంటే పెద్ద అక్క అని పిలిచేటోని, తనని చిన్న అక్క అని పిలిచేటోని. తర్వాత స్కూల్లో ఇది మీ ఇల్లు కాదు, నార్మల్ అక్క అని పిలవద్దు, పేరు పెట్టి పిలువ అని వాళ్ళు అట్లా అలవాటు చేసి నాకు అట్లా అలవాటు అయిపోయింది. తర్వాత స్కూల్ చేంజ్ అయినాక అక్క అనే పిలువని అంటే ఇంకా నాకు రావట్లేదు, ఇంకా అది అలవాటు అయిపోయింది. నాకంటే మా అక్క 3 years పెద్దది, నా అక్క అని పిలను ఏంటే అని చెప్పి పిలుస్తా. నువ్వు 3 minutesకే అక్క అక్క అని అన్నిసార్లు పిలుస్తున్నావు? చిన్నప్పుడు అన్నిసార్లు పిలిచిన. ఇప్పుడు నార్మల్ ఈ అక్క కూడా అక్క అని పిలిస్తే అంటే ఎట్లా రెస్పాండ్ అవుతుంది అంటే ఏంది కుక్క అని అంటే నన్ను అట్లా అని రెస్పాండ్ అవుతుంది. ఇక నేను ఆమెను కూడా అక్క అని రేర్గా పిలిచి విన్ను అని పిలుస్తా తన పేరు పెట్టి, అట్లా పిలవమని తనే చెప్తుంది. అట్లా మేమిద్దరం అట్లానే పిలుస్తాం, ఇక అట్లానే పిలవాలి. మనం ఎందుకు అక్క అని రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. యా. సో నార్మల్గా నువ్వు సూపర్ హీరో సినిమాలు చూస్తూ ఉంటావు, మార్వెల్, DC ఇలాంటివి. నీకు ఏమైనా ఫేవరెట్ క్యారెక్టర్ ఉందా? ఫేవరెట్ క్యారెక్టర్ అంటే నేను మోస్ట్లీ ఆ టైపు మార్వెల్లో చూడను, జస్ట్ నార్మల్గా స్పైడర్ మ్యాన్ ఇష్టం. స్పైడర్ మ్యాన్ ఇష్టం. చిన్నప్పటి నుంచి చూసావా స్పైడర్ మ్యాన్ అనేది?
ఏమన్నా ఎందుకు ఆ పవర్ అంటే ఎందుకు అంత నచ్చింది? ఆ స్పైడర్ వెబ్ క్యాచింగ్ అట్లాంటి నేను చిన్నప్పటి నుంచి అట్లా మార్వెల్ ఏం చూడను. మా అక్క అలవాటు చేస్తేనే నేను కూడా చూసిన. కొన్ని ఇంట్రెస్టింగ్ ఉంటాయి, కొన్ని నాకు ఇంకా నచ్చలేదు. సో ఆపేసాను మార్వెల్ ఇంకా చూడడం. నార్మల్ నాకు ఇష్టమైనవి అంటే ఇటు మ్యాజికల్ హ్యారీ పాటర్ సైడ్, స్ట్రేంజర్ థింగ్స్ అట్లాంటివి. ఇప్పుడు హ్యారీ పాటర్ పక్కన పెడితే స్పైడర్ మ్యాన్ అన్నావు కదా, నేను చిన్నప్పుడు నాకు స్పైడర్ మ్యాన్ చాలా ఇష్టం. అయితే వెళ్ళి ఎక్కడైనా స్పైడర్ ఉంటే కుట్టించుకుందామని అనుకునేవాడిని. అది కరిస్తే నిజంగా పవర్స్ వస్తాయేమో. నువ్వు ఎప్పుడైనా అలా అంత డమ్గా ఆలోచించావా ఎప్పుడైనా కొంచెం చిన్నప్పుడు? చిన్నప్పుడు నాకు స్పైడర్స్ అంటే భయం ఉండే. ఆ స్పైడర్ మ్యాన్ చూసినాక ఇట్లా కూడా అవుతుందా అని ఉండే. ఆ తర్వాత తను నాకు చూడమని చెప్పింది కదా, అంటే నేను కొంచెం అప్పుడు ఒక 10 years 11 years అప్పుడు చూసిన. అట్లా గుర్తు అట్లా ఎందుకు అవుతుందని ఒక డౌట్ వచ్చింది. అడిగితే అవన్నీ ఫిక్షనల్ అట్లా అని చెప్తే, ఆ స్పైడర్ నేను స్పైడర్ని చూస్తేనే అసలు అంటే ఎట్లనో అనిపిస్తుంది నాకు. అసలు దాని దగ్గర కూడా పోబుద్ది కాదు. ఇంకా కుట్టించుకోవడం అంటే ఐ కాంట్. ఓకే 10 years అప్పుడు చూసాను. ఇప్పుడు ఎంత ఏజ్? 12, 13, ఇప్పుడు 12.5. నీ వయసుకి నువ్వు కొంచెం చిన్నోళ్ళగా కనిపిస్తున్నావు అని ఎవరన్నా అన్నారా? హైట్ డిఫరెన్స్ వల్ల అట్లా కనిపిస్తుంది అని అన్నారు కొంతమంది. మా హైట్ జీన్స్ ఇంకా మా మమ్మీ కూడా అంతే ఉంటుంది హైట్ అట్లా. బట్ ఇది అడ్వాంటేజ్ అని ఎప్పుడన్నా అనుకున్నావా? ఇప్పుడు బికాజ్ ఏంటంటే మోస్ట్లీ చైల్డ్ ఆర్టిస్టులు పెద్దోళ్ళు అయిపోయారు అనుకో, వాళ్ళని తీసుకోరు. మోస్ట్లీ ఎంతే ఉండాలి, ఇలాంటి పర్సనాలిటీ ఉంటేనే తీసుకుంటారు. కొంతమందికి అంటే చైల్డ్ క్యారెక్టర్స్ అంటే 10 years అట్లా కావాలి, నేను అట్లనే ఉన్నా అని కొందరు తీసుకున్నారు కూడా. అట్లా పరదముకి అట్లానే తీసుకున్నారు అనుకుంటా, నాకు అంత తెలియదు. సో ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు మన దగ్గర టాలీవుడ్? నాని. ఎందుకు అంటే యాక్టింగ్ ఇష్టం అంట, కామెడీ ఉంటుంది, బాగా చేస్తాడని అట్లా ఇష్టం. నార్మల్. ఏ సినిమా నుంచి బాగా ఇష్టం? పిల్ల జమీందార్ నుంచి. అవును. ఓకే. నువ్వు ఎప్పుడైనా నాని గారికి జూనియర్ వర్షన్ వస్తే ఏం చేస్తావు ఇన్ ఫ్యూచర్? ఖచ్చితంగా చేస్తావు. వెళ్ళి ఏం చేస్తావు సెట్స్లో? అంటే నువ్వు ఇప్పుడు దాకా కొంచెం రిజర్వ్డ్గా ఉండి, నాకు తెలిసి హీరోతో పెద్దగా కాంటాక్ట్ అవ్వకుండా మాట్లాడకుండా ఉండుంటావు. బట్ నాని గారు నీ ఫేవరెట్ హీరో కదా, మరి ఆయన మూవీలో నీకు వచ్చిందనుకో, ఈవెన్ ఆయనే ప్రొడ్యూసర్ చాలా సినిమాలకి, ఒకవేళ ఆయనే ప్రొడ్యూసర్ అయితే దగ్గరుండి చూసుకుంటారు. అలాంటప్పుడు ఏం చేస్తావు? ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తావా? తన దగ్గరికి వెళ్ళి మాట్లాడతా, ట్రై చేస్తా, మూవీస్ గురించి చెప్తా, ఒక ఫోటో అట్లా. ఏం చెప్తావు? మూవీస్ నాకు ఎట్లా ఇష్టం, తనది ఎట్లా చేస్తారు. మూవీస్ ఇష్టం? ఎందుకు ఇష్టం? పిల్ల జమీందార్లో కామెడీ ఉంటుంది, అది ఇష్టం. హిట్ 3 తన ఇంటెలిజెన్స్ అట్లా ఇష్టం ఉంటుంది. ఇంకా భలే భలే మొగాడిపోయి ఉంటుంది, అది బాగుంటుంది కామెడీగా, నాకు అవి ఇష్టం. ఏమన్నా నేర్చుకుంటున్నావా ఆయన నుంచి, ఆయన సినిమాలు చూస్తున్నప్పుడు? తన యాక్టింగ్ నేర్చుకుంటా నేను. కొన్నిట్లో డైలాగ్స్ నచ్చితే అవి కూడా నేర్చుకుంటా. మోస్ట్లీ డైలాగ్స్ బట్టి పడతా ఉంటావా ఆయన, బట్టి కొడుతూ ఉంటావా ఆయన? అంటే డైలాగ్స్ అర్థం చేసుకొని నా ఓన్ మేనర్స్లో చెప్పడానికన్నా ట్రై చేస్తా, లేకపోతే అవి చేంజ్ కానీ డైలాగ్స్ అంటే జస్ట్ నార్మల్గా అట్లా బట్టి పట్టేస్తా. మరి మమ్మీకి చెప్పావా నాకు ఇలా నాని అంటే ఇష్టం అని? అంటే ఆడిషన్స్ ఏమైనా ట్రై చేద్దాం నాని సినిమాలకు వచ్చినప్పుడు అలాగేమన్నా చెప్పావా? చెప్పాను. ఓకే. నెక్స్ట్ టైం మరి ఏమన్నా ట్రై చేస్తున్నారా? ఇంకా సినిమాలు వస్తున్నాయి కదా, ప్యారడైజ్ ఒకటి వస్తుంది, ఇంకా సినిమాలు ఉన్నాయి. ఫస్ట్ ఒక ఆడిషన్కి వెళ్ళుండే, ఇంకా అదేమైందో నాకు తెలీదు. నాని మూవీ అని చెప్పారు, నా బెస్ట్ అయితే ఇచ్చిన, వాళ్ళు ఏమంటారో ఇంకా తెలీదు. ఓజీ సినిమా చూసావా రీసెంట్గా? చూడలేదు అసలు. ట్రైలర్ అవి చూసావా? ట్రైలర్ అవి. మరి అంత హైప్ వచ్చింది, ఎలా మిస్ అయ్యావు సినిమాని? అంటే నాకు అట్లా వైలెన్స్ ఇష్టం ఉండదు, అందుకే చూడలేదు. వైలెన్స్ ఇష్టం ఉండదా? మరి హిట్ 3లో ఆయన ఇంటెలిజెన్స్ అది నచ్చిందన్నా. హిట్ 3 మొత్తం వైలెంట్ ఫిల్మ్ కదా. హిట్ 3 అంటే నాకు ఆయన ఇష్టం కాబట్టి చూసిన. నాని గారు ఉంటే చూసేస్తావు, ఇంకెవరున్నా పెద్ద వైలెన్స్ నాకు వద్దంటావు. ఇప్పుడు మరి నాని గారు నెక్స్ట్ ఓజీ డైరెక్టర్తో చేస్తున్నారు సినిమా, తెలుసా? అనుకుంటా. దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ ప్యారడైజ్ మీద ఉన్నాయి. ప్యారడైజ్ ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నీకు అవకాశం ఉండదు. సో నెక్స్ట్ ఇంకొకటి అనౌన్స్ చేశారు, మరి దానికి ఏమైనా ట్రై చేస్తావా? ఆడిషన్ అయితే ఇంతవరకు నాకు తెలియలేదు అసలు ఏం ఆడిషన్. ఒకవేళ ఆడిషన్ వస్తే ఖచ్చితంగా నా బెస్ట్ ఇస్తా. సో ఒకవేళ నువ్వు ఫ్యూచర్లో డైరెక్టర్ అయ్యావనుకో, అసలు ఎలాంటి స్టోరీ తీస్తావు? అసలు నీకు మైండ్లో స్టోరీ ఇప్పుడు ఒక స్టోరీ అల్లుకో అంటే ఏ స్టోరీస్ వస్తాయి? లవ్ స్టోరీసా, లేదు యాక్షన్ ఫిల్మ్సా, లేదు సూపర్ హీరో ఫిల్మ్సా, ఇలా ఉంటాయి కదా. మ్యాజికల్ సూపర్ హీరో టైప్. మ్యాజికల్ సూపర్ హీరో. ఏ హ్యారీ పాటర్ ప్రభావం ఎఫెక్ట్ ఎక్కువ ఉందా? హ్యారీ పాటర్ ఇంకా నార్మల్ స్ట్రేంజర్ థింగ్స్ ఇవన్నీ మిక్స్లో ఒక స్టోరీ రాసుకున్నాను నేను ఆల్రెడీ. నువ్వు రాసుకున్నావు స్టోరీ? షార్ట్గా చెప్పు. అంటే నార్మల్ ఒక అబ్బాయి ఉంటాడు, తను వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఒక నార్మల్ ఇల్లు చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక టైనీ లిలిపుట్స్ వాళ్ళు కనిపిస్తారు. అట్లనే ఒక టాయ్ ఉంటుంది, మాట్లాడే టాయ్, వాళ్ళతో ఫ్రెండ్షిప్ అవుతారు. అనుకోకుండా
వీళ్ళు బస్సులో వెళ్ళేటప్పుడు ఒక మిర్రర్లో స్వాప్ అయి ఒక వేరే ప్యారలల్ యూనివర్స్కి వెళ్తారు. అక్కడ తనలాంటి ఇంకొక అతను మ్యాజికల్ పర్సన్స్తో ఉంటారు. తను వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. అట్లా వాళ్ళ పేరెంట్స్ ఈయనని కావాలన్నట్టు పంపించినట్టు ఒక స్టోరీ క్రియేట్ చేసి డార్క్ సైడ్తో ఫైట్ చేసి లాస్ట్కి అక్కడ తను కింగ్ అయ్యి మొత్తం ఆ యూనివర్స్నే చూసుకున్నట్టు ఒక స్టోరీ రాసుకున్నాను. హ్యారీ పాటర్ రేంజ్లోనే రాసావు ఒక స్టోరీ. కళ్ళలో వచ్చింది ఏమన్నా ఎలాంటిది? ఎలా వచ్చింది? ఇంటెన్షనల్లీ కూర్చుని రాసావా కథ రాయాలని, లేకపోతే ఇమాజిన్ ఊరికే ట్రావెల్ అవుతున్నప్పుడు ఇమాజిన్ చేసుకున్నావా, లేకపోతే కళలో ఏదైనా వచ్చిందా? కళ వచ్చింది నాకు ఇదంతా. అదేంటంటే ఫస్ట్ నేను నార్మల్ కొంచెం వచ్చింది డ్రీమ్, ఆ తర్వాత ఎందుకు ఇక్కడ ఆగిపోయిందని మళ్ళీ అనుకున్నా. అది నా ఇమాజిన్ ఏంటో తెలియదు కానీ మళ్ళీ కంటిన్యూ అయింది. ఎట్లనో తెలీదు, నేను ఇమాజిన్ చేసుకున్నానో అర్థం కాలే కానీ వచ్చింది. కంటిన్యూ అయిందంటే అది మోస్ట్లీ ఇమాజినేషన్ అయి ఉండాలి. ఎందుకంటే అంత డ్రీమ్ కంటిన్యూ అవుద్దంటే అది, అండ్ మోస్ట్లీ డ్రీమ్స్ మర్చిపోతావు. నీకు ఎప్పుడైనా ఒక్కొక్క రోజు డ్రీమ్ వచ్చినప్పుడు బాగుంది, అద్భుతమైన డ్రీమ్ అని అనిపిస్తుంది, లేచిన వెంటనే ఒక ఫీల్ ఉంటుంది, తర్వాత మర్చిపోతావు. విత్ ఇన్ 5 minutes నువ్వు రీకాల్ చేసుకోకపోతే మర్చిపోతావు. సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఉంది. అంటే నాకు ఒక 2-3 డ్రీమ్స్ వచ్చినప్పుడు దాంట్లో 2 గుర్తుంటాయి, ఒకటి గుర్తుండదు. లేచినాక మా మమ్మీకి చెప్తా ఇట్లా జరిగింది ఇట్లా జరిగిందని. కానీ ఇంకొకటి అంటే నాకు మోస్ట్లీ మెయిన్ ఇంపార్టెంట్ అది నేను గుర్తుపెట్టుకోవాలనుకుంటా, కానీ అది మర్చిపోతా. వేరేవి గుర్తుంటాయి, అవి చెప్తా. ఇంకోటి ఏదో ఉండే అని ఇంకా అది అటే పోతుంది. సో నువ్వు ఇప్పుడు షూట్ చేసి వస్తావు కదా, షూట్ చేసి వచ్చిన వెంటనే ఐ మీన్ నువ్వు ఒక స్టార్ కదా, నువ్వు ఒక యాక్టర్, వచ్చిన వెంటనే ఏమన్నా డిమాండ్ చేస్తావు ఇంట్లో, నాకు ఇది కావాలి అది కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, మిడ్ నైట్ ఐస్ క్రీమ్ కావాలి, నాకు ఇది, అసలు ఏం డిమాండ్ చేయవా? అంటే కొన్ని ఆ రోజు నేను మిమ్మల్ని కలిసిన కదా, ఆ రోజు కూడా నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటేనే అక్కడికి వచ్చినాం, అప్పుడు కలిసాం కదా మనం. సో నేను తొందరగా అది పట్టుకొని వెళ్తున్నా, మీరు అక్కడ కలిసిలు మళ్ళీ ఏందని వస్తే మీరు ఉన్నారు అక్కడ. ఏదన్నా ఫుడ్ తినకుండా రెస్ట్రిక్ట్ చేస్తున్నారా ఈ యాక్టింగ్ గురించి వాటి గురించి? ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ రెస్ట్రిక్ట్ చేస్తారు, కానీ ఆ రోజు నాకు ఖచ్చితంగా కావాలంటేనే వచ్చింది. మెయిన్లీ తిననియ్యారు అసలు, స్వీట్స్ ఐస్ క్రీమ్స్ అట్లా. ప్యాంపర్ చేస్తారా ఎక్కువ ఇంట్లో? మా డాడీ చేస్తారు, మమ్మీ అప్పుడప్పుడు చేస్తుంది, కొన్నిసార్లు కోపం వస్తే ఇంకా. చెప్పవా నువ్వు, నేను యాక్టర్ని, నేను ఇప్పుడు గ్రోన్ అప్ అయ్యాను, వీళ్ళందరూ చిన్నవాళ్ళు, ఇప్పుడు ఈవెన్ మీ అక్క అయినా మీ ఇంకో అక్క అయినా 2 అక్కలు చిన్నవాళ్ళే లెక్క, నువ్వు ఎందుకంటే నువ్వు ఇప్పుడు నుంచి ఎర్న్ చేస్తున్నావు, వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు. మా అక్క కూడా చదువుకుంటూ ఆర్టికల్షిప్ చేస్తుంది. సో అట్లానే ఏమి ఉండదు మమ్మీకి. అంటే నేను ఒకవేళ డైలాగ్ వేస్తే ఒక డైలాగ్ వేస్తుంది, పిఎం అయినా సీఎం అయినా తల్లికి కొడుకే అట్లా అని ఒక డైలాగ్ వేసి మళ్ళీ ఒకటి కొడతారా? కొట్టడం ఏం కొట్టారు, తిడతారు అంతే. ఓకే. సో నార్మల్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నావు అసలు? ఇదే ఈవెన్ యాక్టింగో లేదంటే చిన్న 1 day షో ఏదైనా చేసి ఉండొచ్చు, రీల్ చేసి ఉండొచ్చు, ఏదో ఒకటి ఉంటుంది కదా, ప్రమోషన్ ఏదో ఒకటి సంథింగ్. సో ఫస్ట్ ఎంత తీసుకున్నావు అసలు ఫస్ట్ రెమ్యూనరేషన్? ఎక్కడ చేసావు, ఏం చేసావు? అంటే ఫస్ట్ మూవీ అయితే సర్కిల్ అని చేశాను, అది నాకు గుర్తుంది. కానీ రెమ్యూనరేషన్ ఎంత ఏజ్ అప్పుడు? సర్కిలా? 9, 10, 11 అనుకుంటా, ఏమో నాకు అంత ఏజ్ గుర్తులేదు. కానీ రెమ్యూనరేషన్ సంగతికి వస్తే మా మమ్మీ ఎంత అడిగినా నాకు చెప్పదు. ఇప్పుడు కూడానా? ఓకే. అడిగితే చెప్పదు, నీకెందుకు అంటది అంతే, ఇంకా నేను అడగను ఇంకా. ఓకే. మీ మమ్మీ అయితే చాలా ఐ మీన్ మంచిగా హోల్డ్ చేస్తున్నారు అంతా, నీకెందుకు అని అంటున్నారా? ఎప్పుడు చెప్తానన్నారు, అడగలేదు నువ్వు? అంటే నేను మోస్ట్లీ అడగను. అంటే నార్మల్గా నాకు ఏదైనా కొని అంటే రెమ్యునరేషన్ ఎంతనో చెప్పరు, ఈ షూట్ కోసం ఇంత డబ్బులు వచ్చినాయి కదా, నాకు అందులో ఇంత నాకు నచ్చింది ఏమైనా కొని అంటే అప్పుడు కొనిస్తారా? నువ్వు ఒకటే కొనుక్కుంటావా, ఇంట్లో మీ సిస్టర్స్ కూడా కొనిస్తావా? అంటే వాళ్ళు ఎర్న్ చేసిన దాంతో వాళ్ళు కొనుక్కుంటారు. అంటే వాళ్ళ సెల్ఫిష్ నువ్వు అసలు, నువ్వు వాళ్ళు ఎర్న్ చేసిన దాంట్లో వాళ్ళు కొనుక్కోవాలి, నువ్వు ఎర్న్ చేసింది నువ్వు కొనుక్కుంటావు. అంటే మా ఇద్దరికి షూట్స్ ఉంటాయి, తను కూడా చేస్తా కాబట్టి మేము ఇద్దరు. ఎవరు చేస్తారు? నా సిస్టర్, ఇంకో అక్క అని చెప్పాను, తను కూడా ఉంది. ఏ సినిమాలు చేశారు? పరాక్రమంలో తను కూడా ఉంది. ఓకే. ఇంకా ఒక మూవీలో చైల్డ్ హీరోయిన్ క్యారెక్టర్ చేసింది, కానీ అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓం శాంతి శాంతి అని ఈషా రెబ్బానా తన పేరు, తనకి చైల్డ్ క్యారెక్టర్ లా చేసింది. మొత్తం ఫ్యామిలీ అందరికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? మీ ముగ్గురికి ఉంది? ముగ్గురికి ఉంది. ఎలా వచ్చింది ముగ్గురికి?
అంటే తను నాకేం చెప్పిందంటే చిన్నప్పుడు ఏదో ఈటీవీ షో అంట పిల్ల పిడుగులు అని పిల్లలు పిడుగులు దానివల్ల తనకి ఇంట్రెస్ట్ వచ్చిందని చెప్పింది. నాకేమో ఈ నాని మూవీస్ చూడడం వల్ల నేను వెళ్తే బాగుండు అని నాకు అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. మా సిస్టర్ కూడా ఇంకా అంతే వచ్చింది. ఏదైనా ఒక డ్రీమ్ ఉందా, ఇలాంటి సినిమా ఒకటి చేయాలి, పెద్ద అయ్యాక హీరో అవ్వాలి ఆబ్వియస్లీ అనుకుంటారు అందరూ, ఇలాంటి సినిమా చేయాలని ఏదైనా డ్రీమ్ ఉందా ఇప్పటి నుండి? స్ట్రేంజర్ థింగ్స్ అన్న హ్యారీ పాటర్ టైప్ ఒక మూవీ చేయాలి. ఒక మూవీ చేయాలి అంటే ఇప్పుడు అలాంటిది మూవీ చేయాలంటే ఈ ఏజ్ లోనే స్టార్ట్ చేయాలి అంతేనా? నువ్వు పెద్ద అవ్వక ముందే చేయాలి అంతే ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఏం పెద్ద అయ్యాక ఏమవుతావు అని ఏమన్నా హోప్ ఎక్స్పెక్టేషన్స్? పెద్ద అయ్యాక నార్మల్ మూవీ ఇండస్ట్రీలో హీరోస్ అట్లా అవుదాం అనుకున్నా. నార్మల్ కెరీర్ విషయానికి వస్తే నాకు యానిమేషన్ ఇష్టం, యానిమేటర్ అవుదామని అనుకుంటున్నా. యానిమేటర్ ఓకే, ప్రొఫెషన్ ఒకటి ఐ మీన్ ఒకటి నేర్చుకోవాలి కాబట్టి అయితే ఆ కోర్సే చేస్తావా? నార్మల్ అదే యానిమేటర్ చేద్దాం ఇంట్లో చెప్పావా? చెప్పాను. ఓకే అన్నారా? ఓకే అన్నారు. బట్ ఈ మధ్య ఏఐ అట్లా డిమాండ్ వచ్చింది కాబట్టి యానిమేషన్ కి స్కోప్ ఉండదేమో అని అనిపిస్తుంది. బట్ ఏఐ చేసినా కానీ ఏఐ చేసిన యానిమేషన్ టెస్ట్ చేయడానికి ఒక యానిమేటర్ అయితే ఉండాలి కదా. నేను కొంచెం హోప్ ఉంది యానిమేషన్ వస్తుంది అని. ఒకవేళ అది రాకపోతే దాంతో పాటు ఏ కోర్స్ అట్లా ఏమైనా ట్రై చేస్తాను. బట్ నీకు మెచ్యూరిటీ ఇక్కడ కూడా ఉంది, నువ్వు యానిమేటర్ ఎంత తయారు చేసినా ఒకటి చెక్ చేయడానికి క్వాలిటీ చెక్ ఒకటి ఉండాలన్నట్టు. సూపర్, ఇది మాత్రం. పాటలు పాడతావా? ఎక్కువ పాడను, నాకు నచ్చిన సాంగ్ అయితే ట్రై చేస్తాను. సాంగ్ ఏంటి నచ్చిన సాంగ్ అంటే? శ్యామ్ సింగరాయ్లో ఒక సాంగ్ ఉంటుంది, అది ఇంకా ఏం మాయ చేసావే మూవీ నాకు తెలీదు కానీ సమంతానా నాకు తెలీదు కానీ ఒక సాంగ్ ఉంటది గుణ 369 పాత మూవీ ఉంటది కదా గుణకి. గుణ 369 ఓకే, ప్రియతమా ఆ సాంగ్ నానిది ఉంటది కదా, ఆ సాంగ్ బాగా ఇష్టం. ఓకే ఓకే, ఎటో వెళ్ళిపోయింది మనసు ఆ సినిమా. పాడతావా ఒకసారి పాట? గుర్తుందా అనుకుంటా, ఒకసారి ట్రై చేస్తా. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, నా హృదయమే, ప్రియతమా నీ వచ్చట కుశలమా నే నిచ్చట కుశలమే, ఊహలన్నీ పాటరే కనుల తోటలో శుభలాలి. నాకంత గుర్తులేదు ఆ సాంగ్. ఒక 2 years బ్యాక్ ఏమో లిరిక్స్ చూసుకొని అది మా యాప్ ఉండే, యాప్లో పాడుకుంటూ ఉండే టైం పాస్కి సమ్మర్ హాలిడేస్లో. అది దానివల్ల కొంచెం ఇంట్రెస్ట్ ఉండే సాంగ్స్లో. ఓకే, సో కొటేషన్స్ ఉంటాయి, ఐడియా ఉంది కదా, నెవర్ గివ్ అప్, ఇలాంటి చిన్న చిన్న కొటేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కొటేషన్ బాగా నచ్చుతుంది. నీకు ఏదైనా అలా కొటేషన్ ఉందా బుక్స్ మీద రాసుకోవడానికి, ఇలాంటిది ఏమన్నా ఏదైనా చూసి ఫాలో అయ్యేది? నేను కొటేషన్స్ ఎక్కువ చూడను, నాకు ఇంట్రెస్ట్ ఉండదు వాటి మీద. మనం ఏం చేస్తామో అది చేయాలి, వాటి కొటేషన్స్ నాకేం ఏంటి ఇప్పుడు ఏదో చెప్పాం, మనం ఏం చేస్తామో చేయాలా అంటే నాకేది అనిపిస్తే నేను అది చేసేస్తా. కొటేషన్స్ నేనేం ఫాలో, నీకు ఏదనిపిస్తే అది చేస్తావు. కానీ మరి బౌండరీస్ ఉంటాయి కదా, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంకా నువ్వు చిన్నోడు కాబట్టి మమ్మీ నుంచి అక్క నుంచి అంటే నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని నాకు ఇది నచ్చింది నేను చేస్తా అంటే వాళ్ళు ఓకే అట్లా చెప్తే, అంటే ఫస్ట్ నాకు నచ్చితే నేను అది చెప్తే ఫస్ట్ నేను మమ్మీకి చెప్తా, మమ్మీ మా అక్కని అడుగుతాయి, మా అక్కకు ఓకే అయి మా మమ్మీకి ఓకే అయితేనే నేను చేయాలి. ఓహో, ఇంతమంది దగ్గర పర్మిషన్ తీసుకోవాలి నువ్వు. నేను ఏదైనా కొనుక్కోవాలంటే కూడా ఫస్ట్ మా అక్క ఓకే చేయాలి, దాన్ని మా మమ్మీ ఓకే చేయాలి, అది నాకు నచ్చాలి. మరి చిన్నప్పటి నుంచి నీకు మనం నార్మల్గా ఏదైనా సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఎంఆర్ఓ విఆర్ఓ ఏవో ఉంటాయి, నీకు అన్ని ఉన్నాయి అనమాట ఇంట్లోనే. పాపం ఎన్ని కష్టాలు చిన్నప్పుడే. బట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా నీకు, మీ ట్విన్ సిస్టర్ ఆల్మోస్ట్ ఒకే క్లాస్ కాబట్టి ఫ్రెండ్ అనుకో, పక్కన పెడితే ఇంకా నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తావు? ఫ్రెండ్స్ని ఎలా చూస్ చేసుకోవాలి? ఫ్రెండ్స్ని ఎలా చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్కూల్ నార్మల్ ఇయర్ కొత్త స్కూల్లో జాయిన్ అయినా. ఫస్ట్ ఆ ఫ్రెండ్ ఒక నార్మల్గా ఫ్రెండ్స్ అవుతారు కదా, వాళ్ళని నేను ఫ్రెండ్షిప్ చేసుకున్నా. ఆ తర్వాత కొంచెం ప్లేస్మెంట్స్ చేంజ్ వల్ల వాళ్ళు కొంచెం దూరం అయ్యి వేరే వాళ్ళు ఇట్లా, అంటే వాళ్ళల్లో నేను నార్మల్ స్పాంటేనిటీ అట్లా బాగా చదివితే అంటే కొంచెం ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది అట్లా చూసుకున్నా. కొంతమంది అట్లా అంటే నార్మల్ మనతో ఎక్కువ బాండింగ్ అట్లుంటే నేను ఫ్రెండ్స్ చేసుకున్నా, అంటే మనతో సేమ్ ఈక్వల్గా ఉండాలి అట్లా.
చూసుకుంటాం. అలా అన్ని ఐ మీన్ మనలాగా ఎవరైతే అనిపిస్తారో ఈక్వల్గా మనకి ఐ మీన్ నార్మల్గా ఉంది అది సైన్స్, మనలా అనిపించే వాళ్ళు ఎక్కువ మనకి అట్రాక్ట్ అవుతూ ఉంటాం. మనలా అనిపించే వాళ్ళు లేదంటే మన సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నా మనం వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటాం. బట్ ఫ్రెండ్స్ మధ్యలో కొన్ని ఉంటాయి, అంటే కొంతమంది పాపం చాలా జెన్యున్గా ఇప్పుడు వాళ్ళ ఫుడ్ కూడా నీకు పెడతా ఉంటారు, వాళ్ళు మానేసి ఇంత ప్యూర్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. నీకు అలాంటి ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా సెల్ఫ్లెస్గా? లేరు. ఇంకా ఇంకా ఏజ్ రాలేదంటావా అనుకుంటా. నాకు అట్లా చేసిన అంటే మరీ అంతున్నా కానీ నాకు అట్లా నచ్చదు. ఓవర్ ఫ్రెండ్షిప్, ఓవర్ లవ్ పెడితే నాకు అంత నచ్చదు. నార్మల్గా ఉండాలి. అంతేనా? అంతే. ఓకే, ఎందుకలా? అంటే నాకు చిన్నప్పటి నుంచే అట్లా నచ్చదు. అంటే నార్మల్గా హగ్ ఇచ్చుకోవడం, చేతి మీద షోల్డర్ మీద చేసుకోవడం అలాంటివి ఎందుకో నాకు నచ్చదు చిన్నప్పటి నుంచి అట్లా. ఓకే, నువ్వు నార్మల్గానే ఒక ఇండివిజువల్గా ఉంటావు ఫస్ట్ నుంచి. నవరసాలు తెలుసు కదా, విన్నావా? కరుణరసం ఇవి అవి నార్మల్గా విన్నాను కానీ అంత గుర్తులేవు. నార్మల్గా ట్రై చేసావు ఎప్పుడన్నా? ఏది ఏ రసం ఏంటని చెప్పా కదా, కోవిడ్లో తీసుకున్నా అని. అప్పుడు నేర్చుకున్నా, అప్పుడు ట్రై చేశాను అనుకుంటా. ట్రై చేశాను. ఏదైనా ఒక రసం చేయగలవా? అప్పుడు ఇక్కడ రసం మీన్స్ సాంబార్ రసం కాదు, ఐ మీన్ ఏదైనా ఒకటి. అంటే దాంట్లో డైలాగ్ దాంట్లో ఆ వర్షన్లో ఏదైనా ఒక డైలాగ్ చెప్తావా? ఒక డైలాగ్ ఉండే, అప్పుడు చిన్న డైలాగ్ నేర్చుకున్నా. అంటే వాళ్ళు అకాడమీ, వినోద్ ఫిల్మ్ అకాడమీ వాళ్ళు డైలాగ్ చెప్పి దీన్ని 9 రసాలలో ఈ సేమ్ డైలాగ్ని అన్ని రసాలలో చెప్పి చేయమన్నారు. దాంట్లో అది చేస్తా, చిన్న డైలాగే అది. రౌద్రం యాంగ్రీ ఉంటుంది కదా, దాంట్లో చెప్తా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇది రౌద్ర రసం, యాంగ్రీగా, యాంగర్. హాస్య రసంలో చెప్పు ఫన్నీగా. ఏ వీరశంకర్ రెడ్డి మొక్కే అని పీకేస్తే ముందే చెప్తున్నా పీక కోస్తా. ఓకే, సూపర్. కరుణ రసం తెలుసా? ఐ మీన్ కొంచెం కైండ్నెస్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకే, సో ఒకసారి అక్కని పిలుద్దామా? సో నీ మీద కంప్లైంట్స్ చాలా చెప్తాను అన్నారు ఆవిడ ఇందాక, ఒకసారి పిలుద్దాం రండి ఒకసారి. హాయ్ అండి. ఏంటి మీ పేరేంటి? వినీషా. వినీషా, ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఎంబీఏ జాయిన్ అయ్యాను. ఎంబీఏ జాయిన్ అయ్యారు. ఓకే, చాలా ఐ మీన్ 8th క్లాస్ ఎంబీఏ కదా, 10 years డిఫరెన్స్. 10 years డిఫరెన్స్. మీరు ఏంటి ఆల్మోస్ట్ ఒక మదర్ రోల్ ప్లే చేసేస్తూ ఉంటారా? బాగా కంట్రోల్ చేస్తూ ఉంటారా? నేను కంట్రోల్ చేయను, తనే నన్ను కంట్రోల్ చేస్తారు. లేదంటే అంటే ఏం చెప్పాడంటే పాపం పర్మిషన్ తీసుకోవాలి, మమ్మీ దగ్గర తీసుకోవాలి, మళ్ళీ అక్క దగ్గర తీసుకోవాలి అని చెప్పాడు. అవన్నీ డ్రామాసే, పర్మిషన్ అని పేరు అంతే, ఆయన అనుకున్నది జరగాలంతే. ఓకే, సో మీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది యాక్టింగ్ మీద అని చెప్పాడు. ఏంటి మీరే క్రిటిక్కా పర్సనల్లీ? అంటే కోవిడ్ టైంలో టైం దొరికింది కాబట్టి ఆ టైంని యూటిలైజ్ చేసుకున్నాం, అది ఇక్కడ వరకు తీసుకొచ్చింది. మీరు మరి యాక్టింగ్ ఏమన్నా స్టార్ట్ చేశారా మీరు? అసలు అటువైపు వెళ్ళదా? అంటే మీకే ఫస్ట్ ఇంట్రెస్ట్ అని చెప్పాడు? వీళ్ళని తీసుకెళ్ళడం నాకు ఇంట్రెస్ట్. ఓకే ఓకే, ఏం చెప్తారు మీరు? ఐ మీన్ ఇప్పుడు కిష్కింధపురి చూసారు, చూసినప్పుడు ఏం చెప్పారు ఒక క్రిటిక్గా? ఇంట్లో ఉన్న క్రిటిక్ కదా. క్రిటికే, కానీ నాకైతే కిష్కింధపురి చాలా నచ్చింది. బాగా చూపెట్టారు, వాడు చేయడం కూడా అనుకున్న దానికంటే ఇంకా చాలా బాగా చేశాడు. సో కిష్కింధపురి కంటే ముందు కొన్ని సినిమాలు చేసినప్పుడు విజిబిలిటీ రాలేదు, అప్పుడు ఏం ఫీల్ అయ్యారు? ఏదైనా ఒక్క మూవీ దొరకపోద్దా, స్కోప్ ఉన్న మూవీ అని వెయిట్ చేస్తూనే ఉన్నాం. కిష్కింధపురి వచ్చింది. సో కిష్కింధపురి తర్వాత మీ ఫ్రెండ్స్ కి చెప్పుకున్నారా ప్రౌడ్ గా, నా తమ్ముడు అన్న? డే 1 నుంచి మా ఫ్రెండ్స్ అందరికి తెలుసు, వాళ్ళకు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. స్టోరీస్ షేర్ చేయడం కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం కానీ అందరూ సపోర్టివ్ గానే ఉంటారు. మోస్ట్లీ మీకు వచ్చిన రివ్యూ ఏంటి తన గురించి? మెసేజ్ చేశారు ఫ్రెండ్స్ కూడా, చాలా బాగా చేశాడు తమ్ముడు అని చెప్పి. మరి మీరు చెప్పారా, అన్ని షేర్ చేసుకున్నారా? చెప్పారా, లేకపోతే పాపం కొమ్ములు వచ్చేస్తాయి అని చెప్పి కావాలని మీరు ఏమన్నా దాచారా? ఏ లేదు, కొమ్ములు వస్తాయి కావచ్చు కానీ తర్వాత నార్మల్ అయిపోతాయి. సో నెక్స్ట్ మీ తమ్ముడి మీద మీకున్న హోప్స్ ఏంటి? మీకుంటాయి కదా, మీరే పుష్ చేసి అంత చేసినప్పుడు. హోప్స్ అంటే మంచి ఛాన్సెస్ వస్తే వాడికి నచ్చినట్టు, ఇట్లా సూపర్ హీరో మూవీ ఇప్పుడు కొత్తలోకి వచ్చింది, అలాంటి మూవీ కొత్తలోకి సిరీస్ ఉంది కదా, అందులో ఒకటి రాకపోతుందా అని చెప్పి చూస్తున్నాడు, చూద్దాం. అంటే మీ మమ్మీ కానీ మీరు కానీ వెళ్తారా మోస్ట్లీ సెట్స్కి వెళ్ళినప్పుడు? మమ్మీ వెళ్తారు. నాకు టైం ఉండదు, మొత్తం మమ్మీ చూసుకుంటారు. ఇంట్లో ఎవరు ఇబ్బంది పడలేదా వీటి వల్ల? ఐ మీన్ ట్రావెల్ అవుతా ఉండాలి. చాలా ఇబ్బందులు ఉన్నాయి. స్టార్టింగ్ లో మేము అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం, మేము పెద్దపల్లి దగ్గర ఉండేవాళ్ళం, అక్కడ నుండి అప్ అండ్ డౌన్ చేయడం
మమ్మీకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇంకా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం కంప్లీట్. ఓకే, కంప్లీట్ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. ఫాదర్ అక్కడే ఉంటారు. ఓకే, మమ్మీకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందన్నారు, పాప మమ్మీ ట్రావెల్ అవుతూ ఉంటారా ప్రతి పాపం సెట్స్ అన్నిటికి? నేను చూసాను, అంటే తీసుకెళ్ళడం తీసుకురావడం చూసాను. బట్ అంటే తనకి ఐ మీన్ యాక్టింగ్ పరంగా అయితే తను నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడని అనిపించింది కిష్కింధపురి చూసిన తర్వాత. బట్ ఐ మీన్ మీరు ఎంత కష్టపడుతున్నారో ఆ స్ట్రగుల్కి అయితే రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు ఐ మీన్ మీ మదర్ హోప్స్ ఏంటి, మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా? ఒక్కొక్కసారి ప్రౌడ్ ఫీల్ అయ్యి తను లేనప్పుడు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు కదా. అంటే ఈ ఏజ్ లోనే ఇంత బాగా చేస్తున్నాడు అని చెప్పి ప్రౌడ్నెస్ ఉంటుంది. ఊరు వెళ్ళినప్పుడు ఎలా చూస్తున్నారు? అంటే ఊర్లో వాళ్ళ ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, ఈ కిష్కింధపురి రిలీజ్ తర్వాత ఊరికి వెళ్ళారు అనుకోండి, ఒకసారి ఊర్లో ఎలా చూస్తున్నారు? ఈ హెయిర్ వల్లనే ఫస్ట్ మెయిన్ అటెన్షన్ వస్తుంది, ఈ జుట్టు ఎందుకు అని చెప్పి. నార్మల్ గానే ఉంటారు, అంటే వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. అంటే యాక్టర్ కదా, కొంచెం వచ్చిన వెంటనే కొంచెం ఎక్కడ లేని అటెన్షన్ ఇదంతా కనిపిస్తుంది. అలాంటిది ఏం లేదు, కానీ చిన్నప్పటి నుంచి అక్కడ వాళ్ళందరికీ హర్షిత్ అంటే చాలా ఇష్టం. కన్నయ్య కన్నయ్య అని చెప్పి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళే ఎక్కువ చూసుకునే వాళ్ళు. వాళ్ళందరికీ కూడా హ్యాపీనెస్ ఉంటది, మాకు తెలిసిన మా కన్నయ్య మూవీస్ లో ఉన్నాడు, టీవీలో వస్తున్నాడు అని చెప్పి చూపెట్టుకుంటారు. యా, సూపర్బ్ అండి, సూపర్బ్. మీరు నిజంగానే ప్రౌడ్ ఫీల్ అవ్వాలి, చాలా బాగా యాక్ట్ చేశాడు. ఐ హోప్ ఇంకా అది కంటిన్యూ అవుతుంది అని అనుకుంటున్నాను. ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఒకటి విజయ్ ఆనంద్ దేవరకొండ ఒకటి అని చెప్పి ఉన్నాయి, చెప్పొచ్చలేదు. బట్ ఎక్కువ రోల్ ఉందా? ఎక్కువ ఐ మీన్ ఉంది. యా, ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. మీరు అలాగే ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉండండి, మీ ఓడి ఇంకా అలాగే దూసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ us. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.